ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నివాసంలో ఉన్నాము. సరే, ఎందుకు మిమ్మల్ని మీ ఇంటి ముందు అంతమంది పోలీసుల ప్రహారం ఉన్నది? అసలు మీకు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? యోగా చేసి నేను బయటికి వచ్చే మాలకొని రాగానే 50 మంది పోలీసులు వచ్చి, సార్ మీరు బయటికి రావద్దు, హౌస్ అరెస్ట్ అన్నారు. ఎందుకు అని చెప్తే, మీరు లేడీస్ కుంకుమార్చన చేస్తున్నారంట బంజారా, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. అది దానికి మా సంబంధం ఏంటి? అది వేరే కార్యక్రమం, హిందూ సంఘాలన్నీ కూడా కలిసి చేస్తున్నాయి, బీజేపీ వేరే, మా తిరంగా యాత్ర ఉన్నాయంటే లేస్తే మా సిపి గారు ఆర్డర్స్ అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ కార్యక్రమాలకు అడ్డుపడటానికి రేపు జూబ్లీ హిల్స్లో జరగబోయే ఎన్నికల్లో కేవలం ముస్లిం ఓట్ల కోసము ఈ హిందూస్ని వేధించేటటువంటి యొక్క కార్యక్రమం కింద మన అందరూ అరెస్ట్ చేశారు. అదర్వైజ్ ఆ బీజేపీకి సంబంధం లేదు. అక్కడ నన్నే కాదు, మొత్తం కార్పొరేటర్ అందరూ అరెస్ట్ చేశారు, చాలామంది బీజేపీ నాయకులు అరెస్ట్ చేశారు. అక్కడ ఏదో హిందూ ఒక సంస్థలని కూడా ఒక గుడి ఎంఆర్ఓ కూడా కొడితే మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ స్థానికులు కట్టుకున్నారు. కొంత ఆ ప్లేస్లో కుంకుమార్చన చేస్తే మాకేం సంబంధం? మాది తిరంగా యాత్రలు ఉన్నాయి, తిరంగా ర్యాలీలు ఉన్నాయి. మీ అక్కడ పోవాల్సిన మమ్మల్ని ఆపేసి ఈ అరెస్ట్ చేస్తున్నారు. ఇది అవివేకమైన చర్య, హిందూ వ్యతిరేక చర్య, అప్రజాస్వామ్య చర్య. అంటే మీకు అరెస్ట్ అని చెప్పినప్పుడు మీకు ఏమైనా అరెస్ట్ వారెంట్ ఏమైనా తీసుకొని వచ్చిన పోలీసులు? దీనికి హౌస్ అరెస్ట్ కాబట్టి దీనికి వారెంట్లు ఉండవు. కాబట్టి ఇది హౌస్ అరెస్ట్ మాత్రమే. నిర్బంధం చేయడానికి వాళ్ళకు కొంత రైట్స్ ఉండవు. అంటే రైట్స్ ఉన్నాయంటే వాళ్ళు పోనీ బయటికి రానియారు. అది ఎక్కడైనా పోవాలంటే ఎస్కాట్ వస్తుంది అనేది ఒక ప్రొసీజర్. సో కాబట్టి వారెంట్గా దీని మీద ఉండదు. బట్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి. అంటే కేవలం జూబ్లీ హిల్స్ ఎన్నికల దానికోసమే అనుకోవచ్చా ఇది? నేనైతే అట్లా అనుకుంటున్నా. ఎందుకు లేకుండా ఏం అవసరం ఉంది అరెస్ట్ చేయడానికి? కుంకుమార్చన మీరు అక్కడ ఏమైనా చేస్తున్నా అక్కడ మీరు పోయి మాట్లాడాలి, కానీ ఇక్కడ ఏం సంబంధం? నేను అక్కడ పోతాను కూడా ఎవరు చెప్పలే. అంటే మరి మీ ఫోన్లో ఏమైనా ట్యాపింగ్ ఇట్లా అవుతున్నాయా? మేము పోతాను చెప్పలే కదా, మా ప్రోగ్రామే లేదు. మా ప్రోగ్రామ్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి. 2 తిరంగా యాత్ర ఉండే అక్కడ పోతున్నాం మేము. అక్కడ పోయే సమస్య లేదు కదా. అక్కడంతా లేడీస్ ప్రోగ్రామ్, మేము ఎందుకు పోతున్నాం అక్కడ?